అందరికీ నమస్కారం అండి. 5 మే 2026 మంగళవారం పంచాంగం అండి. ఈరోజైతే ఇంకో ప్రత్యేకత అయితే ఉందండి. ఏంటంటే సంకష్ట చతుర్థి ప్లస్ మంగళవారం రెండు కలిసి వచ్చిన రోజు అండి. ఈరోజు పూజ చేసుకుంటే చాలా శుభ ఫలితాలు అనేవి చాలా ఉంటాయి. కుజదోషం ఉన్న వాళ్ళకు కూడా దోషాలు అనేవి తొలగిపోతాయండి. మంగళవారం రోజు గణపతిని పూజించి ఉపవాసం ఉండి కోరిక నెరవేరాలని సంకల్పం చెప్పుకొని ఉపవాసం విరమించుకుంటే చాలా అద్భుత ఫలితాలు అయితే ఉంటాయండి. చాలా అత్యంత శక్తివంతమైన రోజు కాబట్టి ఏమైనా కోరికలు ఉన్నా నెరవేరుతాయండి. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం తెల్లవారుజామున 5:52, సూర్యాస్తమయం సాయంత్రం 6:33 వరకు అయితే ఉంటుందండి. తిది చవితి తెల్లవారుజామున 7:51 అండి. అంటే మరుసటి రోజు 6వ తారీఖు వరకు అయితే ఉంటుంది. తర్వాత పంచమి నక్షత్రం జ్యేష్ఠ మధ్యాహ్నం 12:47 వరకు. తర్వాత మూల నక్షత్రం అండి. అశుభ ముహూర్తాలు అండ్ సమయాలు: వజ్రం రాత్రి 9:54 నుండి రాత్రి 11:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి ఉదయం 9:15 వరకు. ఉదయం 11:04 నుండి ఉదయం 11:49 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:58 వరకు. యమగండం ఉదయం 9:02 నుండి ఉదయం 10:37 వరకు. గూలికా కాలం మధ్యాహ్నం 12:12 నుండి మధ్యాహ్నం 1:48 వరకు అండి. శుభముహూర్తాలు అండ్ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:16 నుండి తెల్లవారుజామున 5:04 వరకు. అమృత గడియలు లేవండి. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు అండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.